శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్యనీతి 4వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉన్నాం. అధ్వాజరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగే జరా స్త్రీణాం వాక్శల్యం మనసో జరా. వృద్ధాప్యము, వయసు మీద పట్టడం అనేటువంటిది మానవ జీవితానికి సహజమైనటువంటిది. మానవ జీవితానికి ఏమిటి, జీవులన్నిటికీ కూడా సహజమైనటువంటిది. కానీ కొంతమందికి తొందరగా వృద్ధాప్యం వచ్చేసింది అని, మరి ముసలివాళ్ళలాగా అయిపోయాడని అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా అవటానికి కారణాన్ని చెబుతున్నాడు చాణక్యుడు. అధ్వాజరా దేహవతాం, మనుష్యులు అధికంగా నడవటం మూలంగా వృద్ధాప్యాన్ని తొందరగా తెచ్చుకుంటారట. అంటే ఎక్కువగా నడక ఉండటం మూలంగా కూడా శరీరం బడలిపోయి అలసిపోయి వృద్ధాప్యాన్ని పొందుతుంది. పర్వతానాం జలం జరా, అలాగే కొండలు నీటి యొక్క ప్రవాహాన్ని తట్టుకోవటం మూలంగా, అంటే కొండల మీద నుంచి జలపాతాలు పడుతూ ఉండటం కానివ్వండి, లేకపోతే నీటి ప్రవాహం వచ్చి కొండల్ని కొట్టుకుంటూ ఉండటం కానివ్వండి, ఈ కారణాల మూలంగా పర్వతాలు తొందరగా శైథిల్యాన్ని అంటే శిథిలత్వాన్ని పొందుతాయి. అసంభోగే జరా స్త్రీణాం, ఆడవాళ్ళు ప్రియులకు లేక భర్తలకి ఎక్కువ కాలం దూరంగా ఉండటం మూలంగా ముసల్తనాన్ని తొందరగా పొందుతారట. అసంభోగే జరా స్త్రీణాం, స్త్రీలకు సంభోగం అనేటటువంటిది కలగకుండా ఎక్కువ కాలం కనుక ఉన్నట్లయితే, అంటే ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ మేక్స్ ఏ యంగ్ వైఫ్ ప్రెమిచ్యూర్లీ ఓల్డ్ అంటున్నాడు. ఎక్కువ కాలం వయసులో ఉన్న ఆడవాళ్ళైనా సరే ఎక్కువ కాలం భర్తకి దూరంగా ఉండి సంభోగానికి దూరంగా ఉన్నట్టయితే కూడా వాళ్ళు త్వరగా ముసలివాళ్ళు అయిపోతారు. వాక్శల్యం మనసో జరా, వీటన్నిటికంటే కూడా మనస్సు కనుక ఉత్సాహంగా ఉంటే మనిషి ఎప్పుడూ కూడా వృద్ధాప్యం లేకుండా వయసులో ఉన్నట్టే ఉంటాడు. అందుకనే నా శరీరానికి వార్ధక్యం తప్పితే నా మనస్సుకి వృద్ధాప్యం లేదు అన్నాడు దేవులపల్లి. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమః షడేతే ఎత్ర వర్తంతే తత్ర దైవోపి తిష్టతి అనేటటువంటిది మనకి కనిపించేటటువంటి నీతి శ్లోకం. ఉత్సాహంగా ఉన్నటువంటి మనస్సుకి వార్ధక్యం అనేటటువంటిది కనిపించదు. కానీ వాక్శల్యం మనసోజరా, ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట మనస్సుని బాధిస్తూ ఉంటే ఆ వేదన మూలంగా, ఆ మనోవేదన మూలంగా కూడా మనస్సుకి ముసల్తనం వచ్చేస్తుంది, మనిషికి వార్ధక్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెబుతున్నాడు చాణక్యుడు. అధికంగా నడవటం మూలంగా దేహదారులకి, ఎక్కువగా నీటిని తట్టుకుని నీటి ప్రవాహం ఉండటం మూలంగా పర్వతాలకి, అసంభోగం మూలంగా స్త్రీలకి, వాక్శల్యం మాటని మనసులో పెట్టుకొని బాధపడటం మూలంగా మనస్సుకి కూడా వార్ధక్యం వచ్చేస్తుంది. కాన్స్టెంట్ ట్రావెలింగ్ ఇన్వైట్స్ ఓల్డ్ ఏజ్ ఫర్ ద బాడీ, కంటిన్యూగా నడుస్తూ ఉండటం మూలంగా కూడా శరీరం వృద్ధాప్యాన్ని పొందుతుంది. ఏ హిల్ ఈజ్ వార్న్ అవే బై రన్నింగ్ వాటర్, కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉన్నా లేక కొండకి నీళ్లు వచ్చి కొట్టుకుంటూ ఉన్నా కూడా ఆ కొండ తొందరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ మేక్స్ ఏ యంగ్ వైఫ్ ప్రిమిచ్యూర్లీ ఓల్డ్, వయసులో ఉన్నటువంటి భార్య ఎక్కువ కాలం గనక ఇంటిమసీకి దూరంగా ఉన్నట్టయితే ఆవిడ త్వరగా వృద్ధాప్యాన్ని పొందే అవకాశం ఉంది. అండ్ వన్స్ మైండ్ బికమ్స్ వరీ ఆఫ్టర్ హీరింగ్ స్క్రేటింగ్ వర్డ్స్, ఎవరైనా కానీ మనల్ని ఏదో అన్నారు అనేటటువంటి ఆ నిందాపూరితమైనటువంటి వాక్యాలు కనుక మన మనస్సుకు వినపడితే, మన చెవులకి వినబడి మనస్సుకు తగిలితే, మైండ్ బికమ్స్ వరీ ఆఫ్టర్ హియరింగ్ స్క్రాచింగ్ వర్డ్స్, బాధ కలిగించేటటువంటి మాటల మూలంగా కూడా మనసు ముసల్తనాన్ని పొందుతాయి అంటున్నాడు చాణక్యుడు.
ఆయన చెప్పిన అనుభవాలు, ఆయన అనుభవించినటువంటి అనుభవాలు అన్నీ కలిస్తే గొప్ప నీతి శాస్త్రంగా మనకు కనిపిస్తూ ఉంది. స్వస్తి.